అత్తారింటికి దారే తరువాత పవన్ కళ్యాణ్ రేంజ్ కంటెంట్ ఉన్న మూవీ కోసం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇవాళ స్కై హైప్తో రిలీజ్ అయిన ఓజీ ఆ హైప్ని మ్యాచ్ చేసిందో లేదో మన రివ్యూలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిలిం వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద ఒక లుక్ వేయండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ద స్టోరీ. ఈ మూవీ స్టోరీ అంతా 1990స్లో జరుగుతుంది. సత్యదాద తను సంపాదించిన మనీతో ముంబైలో ఒక పోర్టు పెట్టి అందరికీ హెల్ప్ చేయాలి అనుకుంటాడు. దానికి జపాన్ నుండి వచ్చిన ఓజీ అలియాస్ ఓజస్ గంభీర పెద్ద సపోర్టుగా ఉంటూనే విలన్స్ నుండి వాళ్ళ సామ్రాజ్యం మొత్తాన్ని కాపాడుతూ ఉంటాడు. అలాంటి ఓజీ ఇవన్నీ వదిలేసి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అలా సడన్గా ఎందుకు వదిలేశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడా లేదా, వస్తే ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. వాట్ ఈస్ గుడ్, ఏం బాగుంది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలాంటి ఒక పవర్ హౌస్ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎగ్జైట్ అవుతూ ఎంజాయ్ చేస్తారో అలా ఉంటాడు స్క్రీన్ మీద. తను ఉండే ప్రతి సీన్లో మ్యాక్సిమం ఎలివేషన్స్ అండ్ గూస్ బంప్స్ వచ్చేలా ప్లాన్ చేశారు డైరెక్టర్. బద్రీలో మాదిరి యాటిట్యూడ్ని గుర్తు చేస్తూ ఒక రెట్రో స్టైలిష్ పవన్ కళ్యాణ్ని చూస్తాం. అండ్ తను కూడా ఎరగదీశాడు. లాస్ట్ 12 ఇయర్స్గా మిస్ అవుతున్న అస్సలైన పవర్ స్టార్ కనిపిస్తాడు ఓజీలో. తన స్వాగ్ స్టైల్తో ఫ్యాన్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. యాక్చువల్లీ దీని వరకే టికెట్ వర్త్ అనే ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి గుడి కట్టినా తప్పులేదు అనేలా డ్యూటీ చేశాడు. ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ వెళ్లకుండా బ్రిలియంట్గా కంపోజ్ చేస్తూ తమన్ లేకపోతే ఓజీ లేదు అనేలా అవుట్పుట్ ఇచ్చాడు. డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్ బాయ్స్ సంభవం చేశారు. అటు స్టైలిష్గా తీస్తూ ఇటు కంటెంట్ డీవేట్ అవ్వకుండా చాలా కేర్ తీసుకున్నారు. ఫస్ట్ 30 మినిట్స్ ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్లో ఫస్ట్ 30 మినిట్స్ అండ్ క్లైమాక్స్. ఇవైతే ఆడియన్స్ని సీట్స్లో కూర్చొనివ్వవు. ఫైట్స్ని చాలా కొత్తగా వచ్చేలా ప్లాన్ చేశారు, అవి కూడా సూపర్గా వర్కౌట్ అయినాయి. ఇంకా టెక్నికల్గా బాహుబలి త్రిబుల్ తప్పిస్తే ఓజీకి ముందు ఓజీకి తర్వాత అనేలా తీశారు. ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్, కెమెరా వర్క్ ఇవైతే పిచ్చి పీక్స్ అంతే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ తర్వాత అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, ఇమ్రాన్ హష్మి బాగా షైన్ అవుతారు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. హీరోయిన్ ప్రియాంక ఈజ్ జస్ట్ ఓకే. వాట్ ఈస్ బ్యాడ్, ఏం బాగలేదు అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ రెండిట్లో కూడా అక్కడక్కడ పేసింగ్ ఇష్యూ వస్తుంది. కాకపోతే అవి మూవీ మూడ్ని డిస్టర్బ్ చేయవు. విలన్ రోల్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది. మూవీ స్క్రీన్ ప్లేలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఒక 3 to 4 అన్వాంటెడ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే దే కాల్ హిమ్ ఓజీ ఈజ్ ఎ సాటిస్ఫైయింగ్ స్టైలిష్ ఫిలిం ఎస్పెషల్లీ ఫర్ ఫ్యాన్స్. మీరు ఎంత హైప్తో వెళ్ళినా సరే అది డైల్యూట్ అవ్వకుండా ఆ హైప్ని హోల్డ్ చేసి బాగా మ్యాచ్ చేశారు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25/5. మరి ఓజీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే మీకు నా రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.